ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రి, నేటి దినాన మీ పిల్లలుగా సంఘముగా మేమంతా కూడి మీ మాటలు ధ్యానించుచుండగా, ఆలోచించబోతుండగా ఏ మాటలైతే తండ్రి మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నాను, మరి ఆ మాటలు, మీ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక, విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకుని మీ కొరకు బ్రతికే ధన్యతను వారికి అనుగ్రహించండి. తలలు వంచిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఎంతమంది అయితే రాలేకపోయారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో వారిని దీవించండి. మీ చిత్తమైతే మరొక తరుణాన మేమంతా తండ్రి మరి కలుసుకొని మీ మాటలు ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. గురువారం బైబిల్ తరగతికి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు, వందనాలు తెలియచేస్తున్నానండి. పిల్లరా, మరి చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు దేవుడు నన్ను పంపిన విధానాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పిల్లరా, మరి కొద్ది నిమిషాలు మరి వాక్య భాగాల్లో కనుక వెళ్ళి విలువైన దేవుని మాటలను మనం ఆలోచిద్దాం. ముందుగా రోమపత్రిక 11వ అధ్యాయం. పిల్లరా, రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ప్రియులరా, ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? ప్రభువు మనస్సు ఎరిగినవాడు. ప్రియులరా, ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటున్నాడంటే, ప్రభువు మనస్సు తెలుసుకున్నావనా తెలుసుకోలేదనా? ఒక భార్య తన భర్తతో విసిగి వేసారిపోయి అప్పుడప్పుడు ఒక మాటను ప్రయోగిస్తూ ఉంటుంది. ఏంటా మాట అంటే, ఈ ఇంట్లో నా మనస్సు తెలుసుకున్నవారు ఎవరు? ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో నా మనస్సు తెలుసుకున్నవారు ఎవరు అని ప్రశ్న వేస్తుందంటే, మాకు కూర్చోబెట్టు, ప్రశ్న వేస్తుందంటే, ఇప్పుడు ఆ భార్య మనస్సు భర్త తెలుసుకున్నాడనా తెలుసుకోలేదనా? ఏమండి, భార్య ఈ ఇంట్లో నా మనస్సు తెలుసుకునేది ఎవరు, నా మనస్సు తెలుసుకున్నవారు ఎవరు అని అడుగుతుందంటే, కోపంతో, బాధతో, ఆవేదనతో ఆ ప్రశ్న సంధిస్తుంది అని అంటే, ఇప్పుడు ఆ కుటుంబంలో ఆ భార్య మనసు తెలుసుకున్నారనా తెలుసుకోలేదనా? తెలుసుకోలేదని. అవునా? తన మనసు తెలుసుకోలేదని భార్య బాధపడుతూ ఉంటుంది. చాలామంది స్నేహితులు మాట్లాడుకుంటూ, నా మనసు బాగా తెలిసినవాడు వీడు నా ప్రాణమిత్రుడు అని అంటాడు. ఏమంటారండి? వీడండి, ఒక స్నేహితుడు తన స్నేహితుడిని మరొక స్నేహితుడికి పరిచయం చేస్తూ అంటాడు, నా మనసంతా బాగా తెలిసినవాడండి.
నా మనసంతా బాగా తెలుసుకున్నవాడు, నా ఇష్టాలు తెలుసుకున్నవాడు, నా కష్టాలు తెలుసుకున్నవాడు, నా పరిస్థితులన్నీ ఎరిగినవాడు నా ప్రాణమిత్రుడు అని పరిచయం చేస్తారు. ప్రియులరా, ఈరోజు ఒక మనిషి మరొక మనిషి యొక్క మనసును తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఒక మనిషి మరొక మనిషి యొక్క మనసు తెలుసుకోవాలని, భార్య భర్త మనసు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, భర్త భార్య మనసు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు భార్యకు భర్తలు ఏం చేస్తారంటే సడన్ సర్ప్రైజులుగా కొన్ని గిఫ్ట్లు ఇస్తుంటారు. ఏమండి, తన బర్త్డే వచ్చిందనుకోండి, బర్త్డే రోజు ఒక బహుమతి పట్టుకొని వచ్చి భర్త తన భార్య కళ్ళ ముందు పెట్టి, ఈ గిఫ్ట్ ఓపెన్ చేయి, ఇది నీ బర్త్డే సందర్భంగా నేను నీకు ఇస్తున్నాను అని అంటాడు. భార్య ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే షాక్ అయిపోతుంది. ఏమండి, పలానా వస్తువు నాకు ఇష్టమని మీకు ఎలా తెలుసు? పలానా వస్తువు నాకు ఇష్టమని నేను మీకు ఎప్పుడూ చెప్పలేదే, నా ఇష్టం మీకు ఎలా తెలుసు అని అడగగానే భర్త అంటాడు, ఎన్ని రోజులు నువ్వు నా దగ్గర ఉంటున్నావు, నీ ఇష్టాలేంటో, నీ కష్టాలేంటో, నీ మనసేంటో తెలుసుకోలేను అనుకుంటున్నావా? నీ మనసేంటో నాకు తెలుసు అంటాడు. అంటే భార్య మనసు తెలుసుకోవాలని భర్త ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ఏమండి, భర్త మనసు తెలుసుకోవాలని భార్య, పిల్లల మనసు తెలుసుకోవాలని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మనసు తెలుసుకోవాలని పిల్లలు, ఇలా ఒక మనిషి మరొక మనిషి యొక్క మనసు తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ సాక్షాత్తు మన ఆత్మల కన్న తండ్రి, మనలందరినీ కన్నవాడు, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు, ఎన్నో ఆపదల నుండి మనల్ని కాపాడినవాడు, ప్రతి క్షణం మనల్ని బ్రతికిస్తున్నవాడు దేవుడు. ఏమండి, ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు దేవుడు. మరి ఆ దేవుని మనసు తెలుసుకోవాలి అని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు దేవుని పేరు చెప్పి పండగలు చేసుకుంటున్నారు, దేవుని పేరు చెప్పి చిందులేస్తున్నారు, దేవుని పేరు చెప్పి సంతోషపడుతున్నారు. ఎలా? వాక్యానుసారమైన సంతోషం కాదు ఈ సంతోషం. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎలా ఎంజాయ్ చేద్దాం. ఈరోజు లోకంలోనే ఎంజాయ్ చేసే మనిషి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా సుఖానికి, ఆనందానికి అలవాటు పడిపోయాడండి. లోకంలో లోకానుసారంగా బ్రతికేస్తున్నారు, లోకానుసారులుగా బ్రతుకుతున్నారు. దేవుని మనసు తెలుసుకోవడానికి బదులుగా ఈరోజు ఆ దేవుని పేరు చెప్పి ఏం చేస్తున్నారు? తాగుతున్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు. రైట్, మంచిదే. కానీ ఆ దేవుని మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎవరండి దేవుని మనసు తెలుసుకుంటున్నారు? ఒక భార్య తన ఇంట్లో ఉన్నటువంటి భర్త తన మనసు అర్థం చేసుకోకపోతే కకావికలమైపోతుంది, బాధపడిపోతుంది, మనసంతా భారంతో నిండుకొని ఉంటుంది. నీకు దగ్గరగా ఉంటున్న భర్త, నీవు సేవ చేస్తున్న నీ భర్తే నీ మనసు తెలుసుకోలేకపోతే బాధపడతావే. మరి ప్రతి క్షణం మనకు సేవ చేస్తుంది ఎవరు? ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఎవరు? మన ఆకలిని తీరుస్తుంది ఎవరు? మన దాహాన్ని తీరుస్తుంది ఎవరు? ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతుంది ఎవరు? నీతో చాలా దగ్గర బాండింగ్ కలిగి ఉన్నాడు కదా దేవుడు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు కదా.
తన మనసంతా మన మీదే పెట్టుకున్నాడు కదా. అటువంటి ఆ దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నావు ప్రియులరా? తొలి మానవులైనటువంటి ఆదాము అవ్వల దగ్గర నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరి విషయంలో దేవుని మనసు ఒకటి ఉందండి. దేవుని మనసు ప్రతి ఒక్కరి విషయంలో ఆయన మనసేంటో ఒక కామన్ పాయింట్. ఏమండి, ఆదాము హవ్వలు మొదలుకుంటే నేటి వరకు ప్రతి మనిషి విషయంలో ఆ తండ్రి మనసేంటో ఒక విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎంతమంది ఆయన మనసును తెలుసుకుంటున్నారో ఆలోచిద్దాం ప్రియులరా. మొదటి సమూయేలు గ్రంథం చూడండి అందరూ కూడా. అంతకంటే ముందుగా ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనానికి ఒకసారి రండి. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం. తొలి మానవుడైన ఆదాము హవ్వల విషయంలో ఏమండి ఆ దేవుడు కోరుకున్నది, ఆ దేవుని మనసు ఏంటంటే, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు నీవు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిన నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమండి, దేవుడు శపిస్తున్నాడు, శిక్ష విధిస్తున్నాడు. ఎవరికి? ఆదాము అవ్వలకి. ఆదాము అవ్వల విషయంలో ఆ తండ్రి మనసేంటి? ఆ తండ్రి మనసేంటి? నా ఆజ్ఞానుసారంగా బ్రతకాలి అని. పిల్లరా, దేవుడు మనుషులకు అవసరమైనటువంటి ప్రకృతిని అంతా చేశాడు. నాకు పిల్లలు కావాలి అనుకోగానే ఆలోచన కలగగానే వెంటనే పిల్లల్ని చేయలేదు ఆయన. పిల్లలకు అవసరమైన ఈ ప్రకృతిని అంతా చేసి ఆరవ దినాన చివరేం చేశాడు? ఆదామును చేశాడు. అంటే మనిషికి అవసరమైన ప్రకృతిని అంతా ముందు చేశాడు. ఆ తర్వాత ఆదాము హవ్వలను చేసి వారితో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఇదిగో ఈ జీవరాశులన్నిటినీ మీ హస్తగతం చేసుకోండి, ప్రతి జీవిని మీరు వేలండి అంటూ వారికి ఆజ్ఞలు ఇస్తూ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే, నీవు ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలమునైనా సరే నువ్వు నిర్భయంగా తినేయచ్చు, నిరభ్యంతరంగా తినే. ఈ తోట ఫలములో ఉన్నటువంటి ఈ తోట వృక్షములలో ఉన్నటువంటి ఏ ఫలాన్నైనా నీవు నిరభ్యంతరంగా తినేయచ్చు. కానీ ఈ తోట నడిమినుందే ఆ వృక్షం యొక్క ఫలము జోలికి మీరు వెళ్ళొద్దు అని ఆజ్ఞ జారీ చేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన మాట. కానీ ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను మీరి పాపం చేశారండి. తత్ఫలితం దేవుడు వారికి శిక్ష విధించేశాడు. అంటే దేవుని ఆజ్ఞను మీరిన వారిగా ఆదాము అవ్వలు ఇక్కడ మనకి కనబడుతున్నారు. దేవుని ఆజ్ఞను మీరారు. ఏమండి, ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు తనకంటూ పిల్లలను, అంటే తన ప్రజలంటూ కొంతమంది తన కోసం జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు
ఆదామును సృజించిన అనతి కాలానికి ఒక ప్రత్యేక జనాంగంగా, తన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగమే ఇశ్రాయేలీల జనాంగం. వారి విషయంలో కూడా దేవుని మనసేంటి? ఇశ్రాయేలీల నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వారి విషయంలో ఆయన మనసేంటి? ఆయన మనసును తెలుసుకున్న వారిగా ఇశ్రాయేలీలు ఉన్నారా అనంటే, ఒకసారి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. తొందరగా చదవండి. కాబట్టి మీరు ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక. చాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక. ఏమండి? ఇశ్రాయేలీలకు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆయన తన ప్రజలతో అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ఆజ్ఞలను, ఆ కట్టడలను మీరు అనుసరించాలి. వాటి నుండి కుడికి కానీ ఎడమకి కానీ తిరగద్దు. అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు పాటించండి. నేను చెప్పింది చెప్పినట్టుగా నా ఆజ్ఞలను మీరు గైకొనండి. అంటే మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాటను చూపిస్తాను ఇప్పుడు. మొదటి సమూయేలు గ్రంథం, ఏమండి? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమండి? సమూయేలు గారు ఏమంటున్నారు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఏమండి? ప్రశ్న వేస్తున్నాడు. ఒకడు ఆయన మాటను గైకొనున్నట్లు, ఎవరైతే దేవుని మాటను విని గైకొంటారో తన విషయంలో దేవుడు సంతోషించున్నట్లు దహన బలులు, అర్పణలను అర్పించుట బట్టి సంతోషిస్తాడా అంటూ ఏమంటున్నాడు? తర్వాత బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అంటున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినడం, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనడం, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అంటున్నాడు. అంటే దేవునికి కావలసింది నువ్వు అర్పించే అర్పణలా, నువ్విచ్చే దహన బలులా, నువ్విచ్చే కానుకలా? ఏం కావాలని కోరుకుంటున్నాడు?
నువ్వు నువ్వు అర్పించే అర్పణలు, నువ్విచ్చే కానుకలో కాదు దేవునికి కావలసింది. ఆయన ఆజ్ఞ గైకొనడం, ఆయన మాట వినడం, ఆయన చెప్పినట్టుగా బ్రతుకులో బ్రతికి చూపించడం, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకడం. ఏమండి, ఆదాము హవ్వలు మొదలుకుంటే నేటి వరకు ప్రతి మనిషి విషయంలో దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మాట వినాలి నా పిల్లలు. నా పిల్లలు నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా బ్రతకాలి. ఏమండి, ఆదాము హవ్వలు విన్నారా దేవుని మాట? అంటే పండు తినే విషయంలో మీరారు, ఆజ్ఞ మీరారు, వినలేదు. ఆ తరువాత దేవుడు తనకంటూ ఒక జనాంగం ఉండాలి అని, నా పిల్లలు నా సొత్తు అని ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలీల జనాంగం. పోనీ ఈ ఇశ్రాయేలీల జనాంగం ఏమైనా దేవుని మనసు తెలుసుకున్నారా? ఆయన మనసు ఆలోచించారా? ఆయన మనసు గ్రహించారా? ఆయన మనసు అర్థం చేసుకున్నారంటే లేదండి, లేదు. ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగించారో ఈ పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. మాటి మాటికి వాళ్ళు తప్పిపోవడం, దేవుడు శిక్ష వేయడం, మరలా క్షమించమని ప్రాయశ్చిత్త పడిపోవడం, మరలా తప్పు చేయడం, మరలా దేవుడు శిక్ష విధించడం, మరలా దేవుని పాదాల చెంతపడి క్షమించమని అడగడం. ఇలా పదే 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 దేవుణ్ణి విసిగించిన వారుగా, దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టిన వారుగా, మారు మనసు పొందని వారుగా మనకు కనబడుతున్నారు. చూడండి చూడండి ఒక మాట, నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వచనం చూడండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 28వ వచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 28వ వచనం. మోషే, ఏమండి కాదు, నిర్గమాకాండం 16వ అధ్యాయం 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రములను అనుసరించి నడువనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక. చాలండి. అందుకు యెహోవా మోషేతో ఏమంటున్నాడు? మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. అంటే ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారట? ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారని దేవుడు బాధపడుతున్నాడు. మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. ఆయన ఆజ్ఞలు వినేవారిగా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారిగా ఇశ్రాయేలీలు ఉన్నారా అనంటే లేదు అని ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అలానే నెహెమ్యా గ్రంథం మరొక మాట కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఏమండి 35వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. ఏమండి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఏమండి, దేవుడు మనస్సు కావాలని కోరుకుంటున్నాడు. ఏమండి, దేవుడు అర్పించే అర్పణ చూస్తాడా, మనసు చూస్తాడంటే మనసు చూస్తాడు. హెబెలు కయీను హెబెలు ఇద్దరు అర్పణలు అర్పించారు. కానీ ఎవరి అర్పణను దేవుడు స్వీకరించాడు? హేబెలు అర్పణను స్వీకరించాడు. ఎందుకని? హేబెలు అర్పణను స్వీకరించడానికి కారణం ఏంటో తెలుసా? అర్పించే అర్పణలు చూడలేదు అక్కడ దేవుడు, అర్పించే మనసు చూశాడు. మనసు కావాలండి.
మారు మనసు పొందాలండి. చెడుతనమును విసర్జించి ఆ దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన కోసం బ్రతికేవారు కావాలి. ఏమండి, ఈరోజు మన విషయానికి వస్తే ఆదాము హవ్వలు ఆయన మాట వినలేదు. పోనీ ఇశ్రాయేలీలు ఏమైనా ఆయన మనసును గ్రహించారా అంటే ఇశ్రాయేలీలు కూడా ఆయన మనసును తెలుసుకున్న వారిగా మనకి కనబడడం లేదండి. ఇక్కడ తెలుసుకుని వారిగానే కనబడుతుంది. ఆయన మనసును అర్థం చేసుకుని వారిగానే ఇక్కడ మనకు కనబడుతుంది. పోనీ ఈరోజు క్రైస్తవులుగా మనమేమైనా ఆ తండ్రి మనసు తెలుసుకుంటున్నామా, ఆ తండ్రి మనసు అర్థం చేసుకుంటున్నామా అంటే ఆయన మనసు మనం కూడా తెలుసుకోలేదండి. మనం కూడా తెలుసుకోలేదు. తండ్రి మనసు మనము కూడా తెలుసుకోలేదు. చూడండి, దేవుని మనసు మనం కూడా తెలుసుకోలేదండి. ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అంటున్నాడు. ఏమండి, ఈ మాటను బట్టి మనకేమర్థం అవ్వాలంటే ప్రతి ఆదివారం సంఘానికి వెళుతున్నాం, దేవుని మాటలు మనం వింటున్నాం. ప్రతి గురువారం సంఘానికి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం. ఇక్కడ కేవలం సంఘానికి వచ్చి కేవలం విని వెళ్ళిపోతే నీతిమంతులు కారు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ఆ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడువుగా నీతిమంతురాలవుగా ఎంచబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? కేవలం విని వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. నీవు కేవలం విని వెళ్ళిపోయేదానవుగా ఉండకూడదు. దేవుని ఆజ్ఞలను నువ్వేం చేయాలి? అనుసరించాలి. ఆయన మనసు తెలుసుకోవాలి. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆయన మాట నువ్వు వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం అంటే ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టడం కాదండి. ఆయన చెప్పిన ఆజ్ఞానుసారంగా బ్రతకడమే ఆయన మాట వినడం. అంటే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు మన విషయంలో? నువ్వు వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయినప్పుడా? నువ్వు సభలన్నిటికీ వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయినప్పుడా? ప్రతి ఆదివారం ప్రతి గురువారం మిస్ అవ్వకుండా దేవుని సంఘానికి వచ్చి ఆయన మాటలు విని చెవితో విని ఈ చెవితో వెళ్ళిపోతే నీతిమంతుడుగా ఎంచబడతావా? ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడతావు? నువ్వు వినడం కాదయ్యా ముఖ్యం. నువ్వు విన్న వాక్యాన్ని విస్మరించకుండా ఆ విన్న వాక్య ప్రకారంగా నీ బ్రతుకును ఎప్పుడైతే సరి చేసుకుంటావో అప్పుడు దేవుని మనస్సును నువ్వు ఎరిగినట్టు, తెలుసుకున్నట్టు. ప్రియులారా, మరి దేవుని మనసును నేటి క్రైస్తవ్యం తెలుసుకుందా అని మనం ఆలోచిస్తే తెలుసుకోలేదు అని కొండ బద్దలు కొట్టి చెప్పచ్చు. ఎలా అంటే ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటున్నాడు అక్కడ? ఓ ఇశ్రాయేలు విను అడుగుతున్నాడు ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అనగానే, ఓ ఇశ్రాయేలు చెబుతా విను, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటున్నా అడుగుతున్నావు కదా. ఓకే, ఆ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. అటు తరువాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనున్నది
రెండవ ఆజ్ఞ అన్నాడు. రెండు ప్రధానమైన ఆజ్ఞలు నా కళ్ళ ముందు పెట్టాడు. ఏంటి ఆ రెండు ప్రధానమైన ఆజ్ఞలు అంటే, మొదట నీ మనసంతా ఎవరు ఉండాలంటున్నాడు? దేవుడు. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ముందు నీ తండ్రిని ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటి అని అంటే, మనసు నిండా ఆ దేవుణ్ణి మనం పెట్టేసుకోవాలి. మన మనసంతా ఆ దేవుడు ఉండాలి. ఏమండి, యావత్తు క్రైస్తవులు ఈ ఆజ్ఞను పాటిస్తున్నారా? దేవునికి పెద్దపీఠం వేస్తున్నారా? దేవుని వాక్యానికి పెద్దపీఠం వేస్తున్నారా? దేవునిపై అమితమైన ప్రేమను కలిగి ఉన్నారా అని అంటే లేదండి, లేదు. ఒక గృహంలో ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు భోజనాలు ఎంత సమయం జరుగుతాయి? సుమారు 3 లేదా 4 గంటలు జరుగుతాయి. భారీ ఎస్టిమేషన్ అనుకోండి. పెద్ద పెద్ద వివాహాలు అంటే బాగా డబ్బున్నోళ్ళు బాగా ఖర్చు పెట్టి చేస్తుంటారు చూసావా, అటువంటివైతే 5 లేదా 6 గంటలు జరుగుతాయి. కానీ వాక్యం ఎంతసేపు వినబడుతుంది చెప్పండి? పెళ్ళిళ్ళు ఎంతసేపు అండి? అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యడానికి టైం తీసుకుంటారు. వీళ్ళు ఆరి తీరి తెర స్టేజ్ ఎక్కేటప్పుడే చెప్తారు, పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పండి ప్లీజ్. 10 నిమిషాల భోజనానికేమో 5-6 గంటలు, వాక్యానికి ఎంతసేపు? 10 నిమిషాల, 15 నిమిషాల. ఏంటండి, వాక్యానికి పెద్దపీఠం వేశారా, భోజనాలకు పెద్దపీఠం వేశారా? ఇలా ఆలోచిస్తూ పోతే ఈరోజు క్రైస్తవ జీవితంలో సేవకుడన్నా వాక్యమన్నా ఎందుకో చులకనైపోయిందండి. ప్రభువు మనసు తెలుసుకోలేదు వీళ్ళంతా. ప్రభువు మనసు తెలుసుకోలేదు గనుకనే ఈరోజు వాక్యానికి పెద్దపీఠం వేయలేకపోతున్నారు. ఏమండి, నేటి క్రైస్తవులు దేవుని పేరు చెప్పి నామకార్థ భక్తిని ఆచరిస్తున్నారే తప్ప దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాలి అని ఆలోచించడం లేదండి. ఒకవేళ దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాలి అని, ఆయన మాట వినాలి అని, ఆయన మనసు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆయన ఆజ్ఞలను నువ్వేం చేస్తావు? తూచా తప్పకుండా పాటిస్తావు. ఏమండి, ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఖచ్చితంగా నువ్వు ఆ దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడతావు. అయితే ప్రభువు మనసు మనం తెలుసుకున్నామనంటే తెలుసుకోలేదండి. మరొక మాట కూడా చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలములేమనగా అంటున్నాడు. ఏమండి, ఏ ఫలాలు? ఆత్మఫలాలు అంటున్నాడు. ఇప్పుడు ఆత్మఫలాలు అని అంటే ఆత్మగా నువ్వు ఫలించవలసిన ఫలాలు. అర్థమవుతుందా? ఆత్మఫలాలు అంటే ఏవో ఫలాలు అనుకోకండి. మీ జీవితాలలో, మీ ప్రవర్తనల్లో మీరు చూపించవలసిన ఫలాలు. ఏమంటున్నాడు? మొదటి ఫలం ఏంటి? ప్రేమ. 2 సంతోషం. 3 సమాధానం. 4 దీర్ఘశాంతం. 5 దయాళత్వం. 6 మంచితనం. 7 విశ్వాసం. 8 సాత్వికం. 9 ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలు ఆ దేవుని కోసం నువ్వు ఫలించాలట. ఈ 9 ఫలాలను నువ్వు కాయాలట. ఆ దేవునికి నీ ప్రవర్తనలో, నీ జీవితంలో ఈ 9 లక్షణాలు కనబడాలట. మరి ఈ 9 లక్షణాలు ఎంతమంది క్రైస్తవులలో కనబడుతున్నాయి చెప్పండి? అసలు ఒక్క ఫలమన్నా కాశారా? మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమ. మరి ప్రేమ అనే ఫలం ఉందా?
కాసామా? క్రైస్తవులంతా ప్రేమ అనే ఈ ఫలాన్ని దేవునికి ఇచ్చారా? ఇచ్చారా? ఎక్కండి, ఇచ్చారో లేదో మీ కళ్ళ ముందు మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. ఏమో ఈరోజు సంఘాలకు మధ్య సమాధానం ఉందా? ఒక సంఘంలో ఉన్న సహోదరుడు మరొక సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు ఎడల ప్రేమ కలిగి ఉంటాడా? ఏమండి, అసలు అంత ఎందుకండి? ఒకే సంఘంలో ఉన్నటువంటి ఇద్దరి సంఘస్థుల మధ్య సఖ్యత ఉందా? ప్రేమ ఉందా? ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఒకే సంఘానికి వెళతారు, ఒకే చర్చికి వెళతారు. ఇద్దరు చక్కగా బాప్తిసం తీసుకున్నవారే, చక్కగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, చక్కగా ఏడ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు చూస్తుంటే అమ్మో వీళ్ళంత భక్తి పరులా అనిపిస్తుంది మనకి. అలా ఉండే వీళ్ళకి మధ్య ఒక చిన్న సమస్య, ఒక చిన్న గొడవ, ఒకవేళ ప్రేమ కలిగి ఉంటే ఏం చేయాలి? వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఈమె బూతులు మాట్లాడిందని ఈమె బూతులు మాట్లాడుతుంది, ఈమె ఒకటంటే ఈమె 4 అనేస్తుంది. ఎక్కడుంది ప్రేమ? అంటే మొట్టమొదటి ఫలమే నువ్వు ఇవ్వలేదా దేవునికి? ఒక కాయే కాయకపోతే 9 కాయలు ఎప్పుడు కాస్తావు? ప్రేమ అనే కాయ నీలో లేకపోతే మిగిలిన 8 కాయలు ఎప్పుడు వస్తాయి? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అనే ఆ ఫలం మన ప్రవర్తనలో ఏ విధంగా కనబడాలో తెలుసా? ఏ స్థాయిలో కనబడాలో తెలుసా? ఒకప్పుడు మీకు చెప్పాను, దావీదు చరిత్ర. ఆ దావీదు చరిత్రలో సౌలు ఎడల దావీదు చూపినదేంటి? ప్రేమ, క్షమాగుణం. ప్రేమను చూపించాడండి దావీదు. ఒకవేళ ప్రేమను చూపని వాడైతే దావీదు ఏం చేయాలి? సౌలును చంపేయాలి. సౌలు చంపడానికి ప్రయత్నించిన, సౌలు చంపాలని చూస్తున్నా, సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటున్నాడు. మరలా తిరిగి ఆ సౌలుని ఏమని సంబోధిస్తున్నాడు? నా తండ్రి. తండ్రా? చంపాలని చూస్తున్న వాడిని తండ్రిని సంబోధిస్తున్నాడా? అవును, చంపాలని చూస్తున్న వాడిని కూడా తండ్రిని సంబోధిస్తూ తన చేతికి చిక్కినా కూడా చంపకుండా వదిలేశాడంటే కారణం ఏంటో తెలుసా? నా దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపకూడదు, ముట్టకూడదు. ఎందుకంటే నా దేవుడు అభిషేకించాడు ఈ వ్యక్తిని, కనుక ఆ వ్యక్తిని నేను ముట్టను అంటే ప్రేమ చూపించాడండి. ప్రేమ చూపించాడు. ఈరోజు ఇదే ప్రేమ క్రైస్తవుల మధ్య ఉందా అంటే లేదండి. పోనీ ఆ తర్వాత ఫలం ఏంటి? సంతోషం. దేవుని కోసం, దేవుని పనిలో సంతోషంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి రావాలి అని అంటే కష్టం. అతి కష్టం మీద రాకపోతే ఏమనుకుంటాడో అని వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ. అంతేనా? అంతే. రాకపోతే ఏమనుకుంటాడో. నిజంగా దేవుని పనిలో సంతోషంగా ఉంటున్నాం మనం. దేవుని సన్నిధి అనగానే సంతోషంగా వస్తున్నామా? దేవుని మాటలు అనగానే సంతోషంగా వినడానికి వస్తున్నామా? దేవుని పని అనగానే సంతోషంగా వెళుతున్నామా? దేవుని కోసం అనగానే సంతోషంగా ఇస్తున్నామా? చాలామంది ఎవరండి, చెయ్యరు, రారు. సంతోషం, ఆ తర్వాత సమాధానం. ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు సమాధానంగా ఉంటున్నావా? ఎక్కడుందండి సమాధానం? కోర్టులు, కేసుల వరకు ఈరోజు క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు అని అంటే ఎక్కడుంది సమాధానం? సాటి సహోదరుని క్షమించలేవా? ప్రేమ అనే మొదటి పండే నీలో రాకపోతే, నువ్వు ఫలించకపోతే మిగిలిన ఈ ఫలాలన్నీ నువ్వు ఎక్కడ ఫలిస్తావు? అంటే ప్రేమ అనే మొదటి కాయనే క్రైస్తవ్యం కాయలేదు అని అంటే దేవుని మనస్సును తెలుసుకోలేదు వీళ్ళు. అంతే కదండి. నిజంగా దేవుని మనసు నువ్వు తెలుసుకొని ఉంటే ఆత్మఫలాలు 9 టప వచ్చేయాలి నీకు. ఎక్కడొస్తున్నాయి? మొదటి పండే పండలేదు అంటే ఎలా ఉన్నాం మనం? ఇంకా కాయలు కాయని
కాయలు కాయని ఫలాలు ఇవ్వని చెట్టులా ఉండిపోయాం. ఫలాలు ఇవ్వని చెట్టును ఉంచుతారమ్మా? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వడం లేదు. దీనివల్ల నేలసారం ఎలా వ్యర్థమైపోవాలి, దీన్ని నరికేయండి అన్నాడు. ఫలాలు ఇవ్వకపోతే నరికేస్తాడా? నువ్వే నరికేస్తావుగా. నీ ఇంటి పెరటిలో ఒక చెట్టు వేసి 3 ఏళ్ళు చూసావు, 4 ఏళ్ళు చూసావు, 5 ఏళ్ళు చూసావు, కాయలు కాయకపోతుంటే ఏం చేస్తావు? కోత మిషన్ను పిలిపిస్తావు. కోత మిషన్ను పిలిపించి దీన్ని కట్ చేయి. నేలసారం అంతా అనుభవిస్తుంది, నాకు ఫలాలు ఇవ్వనప్పుడు ఎందుకు ఇది నా పెరటిలో? నిజమే. మరి దేవుడు మనకిచ్చిన ఈ భూమి అనే ఈ తోటలో ఒక చెట్టుగా, ఒక వృక్షంగా నువ్వు ఉన్నావు కదా. మరి ఆయన కోరుకున్న ఫలాలు ఇస్తున్నావా నువ్వు? మరి ఆ ఫలాలు ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఉంచుతాడా? కొట్టేయాలి, అగ్నికి ఆహుతి చేసేయాలి. కానీ ఇంకా మనల్ని కాపాడుతున్నాడు, ఆయుష్నిస్తున్నాడు. ఎందుకు? మారతాడేమో, ఫలిస్తాడేమో. చెట్టును కొట్టేమన్నాడు యజమాని, కానీ తోటమాలి అడ్డుపడుతున్నాడు. అడ్డుపడుతున్నాడు. నాకు ఇంకొక సంవత్సరం టైమే, పాది తీస్తాను, నీరు పెడతాను, ఎరువేస్తాను, అప్పటికీ ఫలించలేదనుకో, నరికేద్దాం. దేవుడు కూడా నిన్ను ఎప్పుడో అగ్నికి ఆహుతి చేయవలసి ఉండగా యేసుక్రీస్తు అనే తోటమాలి మనల్ని కాపాడుతున్నాడండి, అడ్డుకుంటున్నాడండి, దేవుని దగ్గర అడ్డుపడుతున్నాడండి. ఇంకొక సంవత్సరం టైం ఇవ్వు, ఇంకొక సంవత్సరం వాక్యం చెప్పిస్తాను, వాక్యం చెప్పే సేవకులను పంపిస్తాను, వాక్యంతో వారి మనసులను పురికొల్పుతాను. అయినప్పటికీ మారలేదా? నీ ఇష్టం ప్రభువా. వేడుకుంటున్నాడు తండ్రి దగ్గర. ఒక యేసుక్రీస్తు వారే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన విషయమై, మన బలహీనతల కోసం ఆ తండ్రిని ఏం చేస్తున్నాడు? ఆ తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అడ్డుపడుతున్నారు. మనమంతా ఇంకెంతకాలం ఫలాలు లేని చెట్లుగా ఉంటాం చెప్పండి? ఫలాలు కాయాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం అనే ఈ ఫలాలున్నాయే, ఈ ఆత్మ ఫలాలు మనలో రావాలి. దేవుని సన్నిధి అనగానే శ్రద్ధగా వెళ్ళాలి, దేవుని మాటలు అనగానే శ్రద్ధగా వినాలి, దేవుని కార్యం అనగానే శ్రద్ధగా చెయ్యాలి, దేవుని కోసం దేవుని పని అనగానే ఉత్సాహంగా ఇవ్వాలి. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకాలండి. నిజంగా దేవుడు కోరుకున్న విధముగా ప్రతి క్రైస్తవుడు ఆయన మనసు తెలుసుకొని ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతికితే ఏమండి, ఈ లోకం, ఈ ప్రపంచం ప్రేమలోకంగా మారిపోతుందండి, ప్రేమదేశంగా మారిపోతుందండి. ప్రేమదేశంగా మారిపోవలసిన ఈ దేశం ఇంకా గొడవలతో, కక్షలతో, కార్పణ్యాలతో ఇంకా రగిలిపోతుందంటే ఎక్కడుంది చెప్పండి ప్రేమ? ఏ మనిషిలో లేదు ప్రేమ. పోనీ క్రీస్తును అంగీకరించి క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులలోనైనా ప్రేమ ఉందా అంటే క్రైస్తవులలో కూడా ప్రేమ ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది. దేవుడు సంతోషపడుతున్నాడా? నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి దేవుడు బాధపడుతుంటే ఆయన పేరు చెప్పుకొని నువ్వేం చేస్తున్నావు? పండగ చేసుకుంటున్నావు, సంతోషపడుతున్నావు, ఆనందిస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, చిందులేస్తున్నావు. మరలా అదేవంటే ఇది నా దేవుని కోసం అంటున్నావు. నీ దేవుని కోసమా? నీ దేవుని కోసం ఆయన మనసు తెలుసుకో, నీ దేవుని కోసం ఆయన మాటలు విను, నీ దేవుని కోసం ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతుకు, నీ దేవుని కోసం ఏం చెప్పాడో అది చేయి. చెయ్యవలసినవన్నీ విడిచిపెట్టేశారు, చేయకూడనివి చేస్తున్నారు. దేవుడు చెయ్యమన్నవి పక్కన పెట్టేసి వద్దు అన్నవి మాత్రం నెత్తిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఎందుకండి? ఆలోచించండి. క్రైస్తవ్యం ప్రభువు మనసు ఎరిగిన దిగా ఉందా అంటే లేదండి. క్రైస్తవ్యం ప్రభువు మనసు
ఎరగలేదు. ఒకవేళ ప్రభువు మనసు ఎరుగుంటే, ప్రభువు మనసు ఎరిగిన అబ్రహాము వలె నువ్వు బ్రతుకుతావు. ప్రభువు మనసు ఎరిగిన క్రీస్తులను బ్రతుకుతావు. ప్రభువు మనసు ఎరిగిన పౌలులను బ్రతుకుతావు. ప్రభువు మనసు ఎరిగిన దావీదులను బ్రతుకుతావు. అలా బ్రతకడం లేదంటే, ఆనాటి భక్తుల వలె నువ్వు ఉండడం లేదు అని అంటే, ప్రభు మనసు నీకు ఇంకా అర్థం అవ్వలేదు. అందరికీ వాక్యం తెలీదు, వాక్యం తెలీదు, వాక్యం తెలీదు అంటాం. తెలుసుకున్న నువ్వు పాటిస్తుంది ఏది? తెలుసుకున్న నీలో ఫలాలేవి? ఆలోచించండి ప్రియులారా. ఫలాలు రావాలి. దేవుని సన్నిధికి రావడం, విని వెళ్ళిపోవడం కాదు ఆయనకు కావలసింది. విన్న వాక్య ప్రకారంగా బ్రతుకునేం చేయాలి? సరి చేసుకోవాలండి, మార్చుకోవాలి. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. దీన్ని విడిచిపెట్టేసిందండి క్రైస్తవ్యం. ప్రియులారా ఆలోచించండి. ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు? ఆనాటి భక్తులు ప్రభు మనసు తెలుసుకున్నారు. ఆదిమ సంఘం ప్రభు మనసు తెలుసుకుంది. అపోస్తులు ఏమండి, ఒక పౌలు గారు, ఒక పేతురు గారు ప్రభు మనసు తెలుసుకున్న వారిగా ప్రభు కోసం బ్రతికారు. మరి ఈరోజు మనం ఆ క్రీస్తును ధరించిన మనం క్రీస్తులా బ్రతుకుతున్నామా? ప్రభు మనసు తెలుసుకున్నామంటే లేదండి. ఆలోచించండి. మరి క్రైస్తవ్యంలో జరుగుతున్న ఈ లోపాలను గ్రహించి మీరు కూడా అలా ఉండక ప్రభు మనస్సు తెలుసుకొని ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకండి. ప్రార్థన చేయండి. మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు ప్రభువుకు చెప్పుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకవేళ నీ సహోదరుడు, నీ సహోదరి ఏదైనా తెలియక ఒక మాట అంటే క్షమించేయండి. సమాధానం కలిగి ఉండండి, దయాళత్వం కలిగి ఉండండి, మంచితనం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. ఆనాటి భక్తుల వలె బ్రతకండి. దేవుని పని సంఘం అంటే పరిగెత్తుకుంటూ రండి. నెపములు చెప్పకండి. చాలామంది నెపాలు చెప్తున్నారు. ఒకప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు ఆదివారం ఆరాధన, గురువారం బైబిల్ తరగతి అంటే. ఏమైపోతున్నారంతా? ఎక్కువైపోయిందా భక్తి? నెపములు చెప్పేస్తున్నావు. నెపములు చెప్పిన ఎవరిని దేవుడు విడిచిపెట్టడం మర్చిపోకండి. దేవుని సంఘానికి మిస్ అవ్వద్దు. దేవుని పక్షమున నిలబడుతూ విన్న ఆ దేవుని మాటలను మర్చిపోవద్దు. ఆయన మాటల ప్రకారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతకండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరక్క? సుబ్బమ్మంటి గారు. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. చెప్పబడిన వాక్యం నిష్ప్రయోజనం కాకుండా వెత్తబడిన వాక్యం తండ్రి మీ పిల్లల మనస్సులలో నూరంతలుగా తండ్రి ఫలించున్నట్లు సహాయం చేయండి. ఈరోజు యావత్ క్రైస్తవ్యం విషయంలో తండ్రి మీరు బాధకు గురైపోతున్నారు. తొలి మానవులైన ఆదాము హవ్వల దగ్గర నుండి నేటి వరకు ప్రతి మనిషి విషయంలో తండ్రి మీరు బాధపడుతూనే ఉన్నారు. నేటి క్రైస్తవ్యమైన మీ మనసు తెలుసుకుంటుంది అని మీరు భావించారు తండ్రి. క్రీస్తును మా కొరకు బలిగా అర్పించారు తండ్రి. క్రీస్తు రక్తంతో మా పాపాలను కడిగారు. తిరిగి మీకోసం బ్రతుకుతాము అని మీకు బాప్తిజములో మాటిచ్చి తండ్రి ఎంతోమంది క్రైస్తవులు ఈరోజు దారి తప్పిపోయారు తండ్రి. జ్ఞాపకం చేసుకుంటే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. మీ మాటలు వినడానికి వేగిరపడుతూ రాలేకపోతున్నారు తండ్రి. ఈ విషయంలో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో తండ్రి మా ఎడల దయ ఉంచి ఆ లోపాలను సవరించండి తండ్రి. విలువైన మీ మాటలను మీ పిల్లలకు మరింత గొప్పగా, మరింత అర్థవంతంగా, ఉన్నతంగా తండ్రి మీ పిల్లలకు విలువైన మీ మాటలు నేను చెప్పగలుగునట్లు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలు
కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకొని మీ కొరకు బ్రతికే ధన్యతను వారికి అనుగ్రహించండి తండ్రి. సుబ్బమ్మాంటి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న నీ కుమార్తె తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంది, జ్ఞాపకం చేసుకోండి. సుబ్బమ్మ గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ మీ చిత్తమైతే తిరిగి సంఘములో కలుసుకునే భాగ్యాన్ని తండ్రి మా అందరితో కలిసి కూర్చుని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీ కుమార్తెకు అనుగ్రహించండి తండ్రి. మరి నా ప్రియమైన చెల్లెళ్ళు, చెల్లి ద్రాక్షాయిని, అలానే చెల్లి ప్రశాంతిల కొరకు ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వారికి వారి గర్భవాసమును మీరు తీసుకొచ్చిన పిల్లలకు ఆయుర ఆరోగ్యాలతో వారిని దీవించండి, మంచి ఆయుష్ను వారికి అనుగ్రహించండి. మనుషుల దయందును మీ దయందును వయసు ఎందును జ్ఞానమందును ఆ పిల్లలు ఎదుగునట్లు కృప చూపించమని వేడుకుంటూ తండ్రి తలలు వచ్చిన మీ పిల్లలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. కోటి అన్నయ్య గారి కుటుంబాన్ని, అలానే సత్యవతక్క గారి కుటుంబాన్ని, మరియమ్మక్క గారి కుటుంబాన్ని తండ్రి, కిషోర్ అన్నయ్య గారి కుటుంబాన్ని, ఎంతోమంది మీ పిల్లలు తలలు వంచిన మీ పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో వారిని దీవించండి. మరి ముఖ్యంగా తండ్రి అన్నమ్మక్క గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో వారిని దీవించండి. మీ చిత్తమైతే సంపూర్ణమైన ఆరోగ్యంతో తండ్రి మీ కుమార్తె తిరిగి మీ సంఘములో మీ పిల్లల మధ్య మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని తనకు అనుగ్రహించండి తండ్రి. తిరుగు ప్రయాణమై వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయుర ఆరోగ్యాలతో దీవించండి తండ్రి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా తండ్రి మా గృహములకు చేరినట్లు మా ఎడల మీ దయను మీ కృపను ఉంచమని అర్థిస్తూ యాచిస్తూ మా ఈ చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్.